నేతృత్వంలో ఇందాక చెప్పినట్టుగా మా శ్రీనివాస్ రెడ్డి గారు దంపతులు, అలాగే మన జహాంగీర్ అండ్ మిగిలినటువంటి భక్త బృందం రావడం జరిగింది. గతంలో ప్రతిష్టా కార్యక్రమం ఇక్కడ జరుగుతోంది అని మా రెడ్డి గారు ఎప్పటి నుంచో ఇక్కడికి రావాలి రావాలి అని ఆయన తంటాలు పడుతున్నాడు. కానీ అప్పట్లో మాకు ఎటో కార్యక్రమాలు ఉండడం చేత ఇటు పక్కకి రావడం కుదరలేదు. బహుశా అప్పుడే మన సమత వార్షికోత్సవాలు కూడా అనుకుంటా. అక్కడ ఉండేటటువంటి మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది కదా, దాని వార్షికోత్సవాలు జరుగుతూ ఉండడం చేత ఇక్కడికి రావడానికి అవకాశం లేకపోయా. కానీ మండల దీక్షకి అయినా మండలాభిషేకానికి ఇక్కడికి వస్తే బాగుంటుంది అని వారు మా క్యాలెండర్లో ఆ డేట్ని ప్రత్యేకించి నోట్ చేయించి పెట్టారు. చిన్న గ్రామం, ఇందాక మీ సర్పంచ్ గారు చెప్పిండే, గ్రామం చిన్నదే కానీ మా మనస్సులు చాలా పెద్దవి అన్నాడు. మా వాళ్ళందరికీ మంచి భక్తి ఉంది, మంచి శ్రద్ధ ఉంది, అందరికీ మంచి ఉత్సాహం ఉంది. కార్యక్రమం బాగా జరగాలి, రాముడు మా ఊళ్ళో ప్రతిష్ఠితుడు కావాలి అని అని వారికి ఒక మంచి సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని నిజం చేసుకుని ఆలయాన్ని చక్కగా రామాలయం కట్టించుకొని ఆంజనేయ స్వామి వారిని పునరుద్ధరణ చేసుకుని ఈ ఆలయాన్ని అంతటినీ చక్కగా చేయించి పెట్టారు. అధ్యక్షుడిగా ఉండేటటువంటి శ్రీమాన్ శ్రీనివాస్ రెడ్డి దంపతులు, వారికి మేము మండల శాసనం చేస్తున్నాం. ఇలాంటి మంచి గ్రామానికి ఒక కొత్త కళని తెచ్చినది. ఆలయం ఉంటే ఆలయానికి కళ. దేవుడు లేని ఊరు, ప్రాణం లేని శరీరం, బొట్టు లేని మొహం, ఇవన్నీ సమానమే. మనిషికి నుదుట ఒక బొట్టు ఉండాలి, ఒక తిలకం కావాలి. ఎందుకంటే లోపల ఉండేటటువంటి ఆ దైవాన్ని చూపించడానికి. అలాగే ఒక గ్రామం బాగుండాలి అని అంటే ఆ గ్రామపు శోభని పెంచేటటువంటి ప్రాణశక్తి ఆ ఊరికి ఒక మందిరం అనేటటువంటి. మనకి చిన్నప్పుడు పద్యం చెప్పేవారు, బహుశా పెద్దవాళ్ళకి వచ్చి ఉంటుంది, చిన్నపిల్లలకి వచ్చి ఉండదు. సుమతి శతకం అని చిన్నప్పుడు మనకి చెప్పేవారు, పద్యాలు చెప్పేవారు స్కూల్లో. అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎప్పుడు నేను తెగక పాలు, ఏడు, ద్విజుడు, ఇలాంటివి ఉంటే ఆ ఊళ్ళో ఉండండి, అవి లేకపోతే అలాంటి ఊళ్ళలోకి పోకండి అని మన వాళ్ళు చెప్పేవారు. అంటే ఏదైనా మనకి కుటుంబంలో అప్పుడప్పుడు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వస్తే కాసేదో 2 రూకలు ఇచ్చి మనకి ఆ కష్టకాలాన్ని గడిపే సహాయం చేసే వ్యక్తులు ఉండాలి. ఉంటే ఆ ఊళ్ళో మనం ఉండొచ్చు. శరీరానికి ఏదైనా ఒక అనారోగ్యం చేస్తే ఈ అనారోగ్యం వల్ల ఎక్కడికో పట్టణానికి పోయి అప్పటిదాకా ఉంటాడో పోతాడో తెలియదు. అలా పోకుండా ఉండేట్టుగా తాత్కాలికంగానైనా కాస్త చికిత్స చేసి వైద్యం చేసి కాస్త మందు మాకు ఇచ్చే ఒక వైద్యుడు కూడా ఉండాలి గ్రామం అంటే. పాడి పంట బాగుండాలి అంటే ప్రవహించే నీరు కావాలి.
ఆ నీరు లేకపోతే ఆ ఊళ్ళో మనం ఉండలేము. అందుచేత ఎప్పుడు నెడతెగక పాలు ఏరును. దాంతో పాటు కాస్త మనసుకి కుటుంబంలో పిల్ల పాప పుట్టో పెళ్లి పేరెంటాలు జరగాలంటే లేదు, ఎవరైనా దీర్ఘ ప్రయాణం చేసి బయటికి వెళ్ళిపోతేనో కాస్త ఏదో మంత్రము తంత్రము చదివి ఆ కార్యక్రమాన్ని కాస్త చక్కగా చేయించి పెట్టే ఓ పంతులు ఉండాలి. అయితే పంతులు ఉన్నాడు అంటే పంతులతో పాటు ఓ మందిరం కూడా ఉండాలి. ఎందుకంటే మరి ఆ పంతులు ఉండేది మందిరంలోనే కదా. అక్కడ ఏదైనా ఒక మందిరం ఉండి ఆ మందిరంలో ఆయన పూజ పురస్కారం చేస్తూ తద్వారా గ్రామానికి బాగుపోయి గ్రామంలో ఉండే జనాలందరికీ